ఈనాటి చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చర్చా కార్యక్రమంలోకి పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు కృష్ణారెడ్డి గారు, కన్జ్యూమర్ ఫోరం నేషనల్ ప్రెసిడెంట్. వెల్కమ్ సార్. శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ అసోసియేషన్ డాక్టర్లకు సంబంధించిన ప్రెసిడెంట్, వారికి కూడా వెల్కమ్ అండి. లక్ష్మణమూర్తి గారు, ప్రైవేట్ హెల్త్ దోపిడీ వ్యతిరేక సంఘానికి సంబంధించిన వ్యక్తి, వారికి కూడా వెల్కమ్ అండి. ఈనాటి మన టాపిక్ అయితే చూడొచ్చు, వారికి వైద్యం వ్యాపారమైంది, ప్రైవేట్ హాస్పిటల్కు దోపిడీకి తెగబడుతున్నాయి, ఆసుపత్రుల నిర్వహణ నిబంధనలు అరకొరగానే పాటిస్తున్నాయి, ఆసుపత్రుల దోపిడీపై తమకు ఫిర్యాదులు రాలేదంటూ వైద్యాధికారులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జబ్బు నయమైతే చాలు, డబ్బులు ఖర్చైనా పర్వాలేదనే రోగుల అవసరాన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి నెల వేల కోట్లు అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇంకానా, ఇకపై ఈ ఆసుపత్రుల దోపిడీని కొనసాగనివ్వద్దు. రండి, నిబంధనలేంటో తెలుసుకుందాం. హాస్పిటల్ మాఫియా చేస్తున్న దోపిడీని అడ్డుకడదాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహం రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఓ మాఫియాగా ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న ఆగడాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వచ్చిన జబ్బును నయం చేసుకునేందుకు రోగులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం పరిపాటి. డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ జబ్బు నయమైతే చాలు అనే రోగుల అవసరాన్ని అడ్డం పెట్టుకుని వారి జేబులు కొల్లగొట్టేందుకు ఆసుపత్రులు తెగపెడుతున్నాయి. రోగి ఆసుపత్రిలో చేరింది మొదలు చికిత్స వరకు రకరకాల ఛార్జీలు, బిల్లులు అంటూ దోపిడీ చేస్తున్నాయి. వందల్లో నయమయ్యే జబ్బులకు ప్రైవేట్ ఆసుపత్రులు వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. బిల్లు కట్టకపోతే డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు ఇవ్వమనే దుర్మార్గానికి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు తెగబడ్డ ఉదాంతాలు కోకొల్లలు. ఈ మెడికల్ మాఫియా చేస్తున్న దోపిడీ ప్రతి నెల వేల కోట్లలో ఉంటుందని అంచనా. రోగులు తమ ఆరోగ్యం కోసం మరో దారి లేక ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్పినట్టే బిల్లులు చెల్లిస్తూ దోపిడీకి గురవుతున్నారు. రైట్, చూసారు కదా, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, హాస్పిటల్స్ దోపిడీ ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా మీరు మాట్లాడదలుచుకోవచ్చు. రైట్, కృష్ణారెడ్డి గారు, ఎలా చూడొచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి అసలు నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, సామాన్యుడు మాత్రం వేలలో చెల్లిస్తున్న పరిస్థితి? యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్ మీద వినియోగదారుల ఫోరాలకు వచ్చే కేసులు చాలా అత్యధికంగా వస్తున్నాయి. మా కేసులు నేషనల్ లెవెల్లో కనీసం 1,00,000 కేసులు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మాకు వస్తున్నట్టు కేసుల్లో, మా కోర్టుల్లో వస్తున్నట్టు కేసుల్లో చెప్పాల్సిన విషయాలు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవైపున నిబంధనలకు తిరోధకాలు ఇచ్చి సరి అయినటువంటి పూర్తి సౌకర్యాలు ఏర్పరచకుండానే కొన్ని హాస్పిటల్స్ పనిచేస్తున్నటువంటి విషయం మా దృష్టికి చాలా సందర్భాల్లో వచ్చింది. అదే రకంగా రెండో విషయం ఏమిటంటే, చేయాల్సినటువంటి ఫీజులు కూడా ఏవైతే ఉన్నాయో అధికంగా వసూలు చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న కొన్ని హాస్పిటల్లో ముఖ్యంగా బాగా అత్యధికంగా వసూలు చేస్తున్నట్టుగా, ముఖ్యంగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆ పరిస్థితి దాటి 50 లక్షలు, కోటి రూపాయలు కూడా ఛార్జ్ చేసినటువంటి సంఘటనలు కొన్ని హాస్పిటల్స్ మీద మాకు ఫిర్యాదులు అందడం కూడా జరిగింది. వీటి లోపల మరి పూర్వపరాలు పరిశీలించినట్టయితే వైద్యో నారాయణ హరి అంటూ వైద్యుడే భగవంతుడిగా చెప్పబడినటువంటి దేశం మనది. కానీ జాలి దయ లేకుండా కొన్ని హాస్పిటల్స్లో విపరీతంగా దోపిడీ ప్రధానంగా చేసేటువంటి వినియోగదారుల ఫోరానికి సంబంధించి మీకు వేలల్లో ఫిర్యాదులు వస్తాయి. ఇదే ప్రభుత్వ వైద్యాధికారులకు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రావట్లేదు అంటూ వాళ్ళు నేరుగా కూడా చెప్పిన పరిస్థితి, మా ప్రతినిధులు వెళ్ళిన పరిస్థితి, మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. అంటే వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేదనే స్థితికి వచ్చి ఉండొచ్చు బహుశా. కారణం అదే ఉంటుంది. ఎందుకంటే వినియోగదారుల ఫోరంలో వేలాది కేసులు వచ్చి మరి అధికారులకు ఒక్క కూడా కేసు రాలేదు, ఒక ఫిర్యాదు అందలేదంటే మరి అందిన ఫిర్యాదులు వాళ్ళు సక్రమంగా తీసుకోవడం లేదా, లేకపోతే ఫిర్యాదులు ఇచ్చినా కూడా వృధా అనేటువంటి పరిస్థితికి ప్రజలు చేరారేమో అనేది కూడా మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ అధికారులకు మనం ఇచ్చినా కూడా ఏం లాభం, అధికారులు కుమ్మక్కై ఉంటూ వచ్చు బహుశా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్తో ఎక్కడైనా కుమ్మక్కై అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆజమాయిషి ఆ ప్రభుత్వ కనుసన్నలలో నడుస్తుందా? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అంటే అధికారం రాకముందుకు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరో మాట, ఇది వాస్తవికంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద పూర్తి యాజమాన్యం, పూర్తిగా అధికారాన్ని ప్రభుత్వం చలాయించడానికి అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారమైన కూడా అక్కడ ఆపరేషన్ కు సంబంధించి, పేషెంట్ బిల్లుకు సంబంధించి కూడా దేనికి ఎంత అనే బిల్లు కూడా ఒక పట్టిక ఉంటుంది. అది ఏ ఆసుపత్రిలో కూడా కనిపించిన పరిస్థితి. చాలా మంది నిబంధనలు పాటించట్లేదు. ఆ విషయంలో అయితే దీనికి సంబంధించి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు? అధికారులు చర్య తీసుకోవడానికి మీకు కారణం మీకు తెలుసు. ఎందుకంటే ఇది ఒక్క డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో పరిస్థితులు దాదాపుగా అట్లాగే ఉన్నాయి. నిజంగా అధికారులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పదవుల్లో ఉన్న వాళ్ళు సక్రమంగా పాటించి ఉన్నట్టయితే
పరిస్థితులు ఈ రకంగా రావు. అంటే నేనేమంటున్నా అంటే రాజకీయ నాయకుల స్వలబ్ధి కావచ్చు, లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం యొక్క వారి యొక్క లబ్ధి వల్ల సామాన్యుడు నష్టపోతున్న పరిస్థితి కదా. చాలా హాస్పిటల్స్ దాదాపుగా చెప్పాలంటే ఒక వంతు 30% ఆఫ్ ది హాస్పిటల్స్ రాజకీయ నాయకుల యొక్క అండదండలతో నడుస్తున్నటువంటివి, వాళ్ళు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వాళ్ళ ప్రమేయంతో నడుస్తున్నటువంటివి. అంటే మీరు కన్స్యూమర్ ఫోరం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నిజంగా వైద్యం సేవ్ అవుతుందా, వ్యాపారం అవుతుందా? వైద్యం సేవ అని చాలా స్పష్టంగా అది కాగితాల వరకే పరిమితమైందని నేను అనుకుంటున్నాను. కరెక్టే, కానీ ఇప్పుడు సేవ వ్యాపారంగా మారిపోయిన తర్వాత దానిలో పూర్తిగా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే తెలంగాణకు సంబంధించి కరోనా పాండమిక్ వచ్చినప్పుడు లక్షలలో బిల్లు వేసిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు కూడా వేస్తున్నారు, ఈ రోజు కూడా జరుగుతున్న పరిస్థితి అదే. కానీ ఆ బిల్లులన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చూపించే విధానంలో పద్ధతి లోపల డిఫరెంట్గా ఉన్నాయి. పూర్తిగా ఆ పేషెంట్కి సంబంధించిన కేస్ షీట్ కూడా ఇవ్వడానికి చాలా హాస్పిటల్స్ సిద్ధంగా లేవు. అంటే మీకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తాయి? మాకు వచ్చే ఫిర్యాదుల్లో ఏమిటంటే సరి అయినటువంటి వైద్యం మాకు అందించలేదు, తర్వాత మా పేషెంట్ చనిపోవడానికి కారణం హాస్పిటల్ అని, లేకపోతే ఆ వైద్యం తిరగబడడానికి కారణం హాస్పిటల్స్ అని, మా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారు కానీ మాకు తగినటువంటి న్యాయం చేయలేదు. తర్వాత ఇంకా కొన్ని సంఘటనలు చెప్పాలంటే కడుపులో ఒక్కొక్కసారి అనేక రకాల ఐటమ్స్ కూడా పెట్టేసేసి కుట్టేసే సంఘటనలు ఉన్నాయి. ఒక కాలు బదులుగా మరో కాలు, ఒక కన్ను బదులు మరో కన్ను తీసేసిన సంఘటనలు ఉన్నాయి. డిఫరెంట్గా నెగ్లిజెన్సీ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది. అంటే హాస్పిటల్ నెగ్లిజెన్సీ వల్ల మా ప్రాణానికి ముప్పు ఏర్పడింది, లేకపోతే మాకు సరైన వైద్యం జరగలేదు, తర్వాత మాకు సంబంధించిన మా బంధువు ప్రాణం పోయింది అనేటువంటి కేసులు మాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైట్, మీరు చెప్పండి సార్, ఎలా చూడొచ్చు? అంటే మీరు ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించిన వైద్య అధికారిగా ఉన్న పరిస్థితి, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్స్ పెడుతూ సామాన్యులను బలికొంటున్నారనే ఆరోపణ పూర్తి స్థాయిలో మీపై ఉంది. నేను దాన్ని ఏకీభవించానండి. ఎందుకంటే ఫస్ట్ మీరు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 months ఎవరు చేసినట్టు సర్వీస్? మేము గవర్నమెంట్ డాక్టర్స్ చేసినాం, గవర్నమెంట్ హాస్పిటల్స్. నేను దాంట్లో అనట్లేదు, కరోనా విషయంలో డాక్టర్లు ముందంజలో ఉన్నారు, వారిని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఒకటి వినండి, మీరు క్వశ్చన్ వేసినప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ పక్క పెడదాం, స్టాఫ్ హాస్పిటల్స్ గాంధీ హాస్పిటల్ ఒక్కటే కదండి ఆదుకున్నది ఫస్ట్ 6 months పాండమిక్. నేను రాజ్ న్యూస్ ద్వారా ఇక్కడ డిస్కషన్కు ఎందుకు వచ్చినట్టే పర్టికులర్గా ఎంతసేపు మీరు నెగిటివ్ చూడకండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు చాలా మెరుగు ఉన్నాయి, మీరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని పోవాలండి? నేను రాజ్ న్యూస్ ద్వారా అడుగుతున్నా, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు బిల్లులు వేయించుకోవాలా? వీఆర్ గివింగ్ సర్వీసెస్, ప్రతి సర్వీస్ ఇస్తున్నాము. కరోనాలో అసలు మీరు చిన్న జనవాళ్ళు నేను 100 న్యూస్ ఛానల్లో కూర్చొని చెప్పిన ఏంటంటే కరోనాకి ఇప్పటి వరకు కూడా WHO ఫస్ట్ ఒక డ్రగ్ ఇచ్చింది, తర్వాత ఒక డ్రగ్ ఇచ్చింది, తర్వాత వ్యాక్సిన్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏది ఫైనల్గా ఇది డ్రగ్ ఆఫ్ ద చాయిస్ అని ఏది ఇంకా ప్రూవ్ కాలే. బట్ బిల్స్ ఎందుకు వేస్తున్నారు? మేధావులు గారా, మనకు చదువుకోలేదా? మీరు ప్రైవేట్ హాస్పిటల్ డెఫినెట్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ బై ఎవరు? డాక్టర్స్తో కాదు. డాక్టర్స్ మేము ఓత్ తీసుకుంటామండి, ప్రతి ఒక్క నాకు తెలిసి MBBS చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ అందరూ ఓత్ తీసుకుంటాం. ఏంటంటే మేము ఖచ్చితంగా మాకున్న పరిధిలో లిమిటేషన్లో న్యాయం చేస్తామని చెప్పేసి. బిజినెస్ పీపుల్ బిజినెస్ లానే చేస్తారు. కార్పొరేట్ హాస్పిటల్ మరి వాళ్ళ హాస్పిటల్ ఎలా ఉంటుంది చూడండి, 5 star హోటల్ ఉంటుంది, వాళ్ళు మెయింటెనెన్స్ బట్టి వాళ్ళు వేస్తుండొచ్చు. బట్ మీరు అన్నారు ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా రాజ్ న్యూస్ ద్వారా చెప్తున్నది ఏంటంటే మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, విత్ ఇన్ 1 week లోపల యాక్షన్ తీసుకోండి. 2 హాస్పిటల్ సీజ్ చేసి కంప్లైంట్ రావాలి కదా, కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వండి మా వాళ్ళు వెళ్ళరు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ ఆల్వేస్ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు 24 గంటలు మీరు అంటున్నారు, మేము అందరము ఫ్రంట్ ఇప్పుడు కరోనాను ఇప్పుడు అసలు 24 గంటలు కాదు, మా స్టాఫ్కి కూడా ANMs, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు వాళ్ళకి అసలు రాత్రి పగలు పని ఉంటుందండి. ఇంత వర్క్ లోడ్ ఇంత చేస్తున్నప్పుడు మీరు మాకు రాజ్న్యూస్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ ఏంటంటే మీరు దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి, మేము ఈ సర్వీస్ ఇవ్వకపోతే అప్పుడు మీరు వేయండి, మమ్మల్ని కూడా కన్జ్యూమర్ ఫోరం లాగండి, ప్రాబ్లం లేదు. కానీ వీఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సర్వీసెస్. మీరు ఎప్పుడు వచ్చినా ఎల్లవేళలా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ మాకు డెఫినెట్గా సార్ అని చెప్పారు, ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఏంటంటే పూర్తి యజమాయిష్ గవర్నమెంట్కి ఎట్లా ఉంటుందండి? బట్ ప్రైవేట్ బిజినెస్, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని మేము అప్పటికి కూడా యాజ్ ఏ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ స్టేట్ కన్వీనర్గా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆరోగ్య శాఖ మంత్రులకు ఇచ్చాం. ఏమంటే సార్ ఇలా అంటే ప్రభుత్వ వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా వ్యాపారమే అంటారు. వాళ్ళు వ్యాపారంగా దూరం కూడా చూస్తారు. వ్యాపార దూరం చూసినప్పుడు మీరు మనం అవేర్నెస్ రావాలండి, మన లోపల అవేర్నెస్ రావాలి. ఎందుకు వెళ్ళాలి? అసలు మీరు ఒక క్వశ్చన్ అడగండి, మీరు మాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినారు,
ఎవ్రీథింగ్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఫ్రమ్ ద పోయినప్పటి నుంచి నాటి కొంతమంది, అన్ని హాస్పిటల్స్ అని కూడా చెప్పలేము, కొన్ని హాస్పిటల్సే పర్టికులర్గా వాడు ఫస్ట్ వెళ్ళినటువంటి శానిటైజేషన్ నుంచి బిల్ స్టార్ట్ చేస్తున్నట్ట. అసలు డాక్టర్ వచ్చిపోతే వాడికి మొత్తము పీపీ కిట్ బిల్స్ అంటే టోటల్గా వాడు లక్షలలో చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే స్టార్ హోటల్ ఎన్ని రోజులు అంటే సార్ మీరు అన్నట్టుగా అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలలో నమ్మకం లేకనా, లేకపోతే ప్రచారం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా, ఎక్కడ లోపం ఉంది? ఇక్కడ లోపం అంటే బిఫోర్ పాండమిక్ ఒకటి, బిఫోర్ కరోనా డెఫినెట్గా మా మీద ఒక చెడు పేరు ఉండండి. ఆఫ్టర్ కరోనా మీరే పూల్ జల్లినరు, గాంధీ అందరూ మా స్టాఫ్ దే ఆర్ డూయింగ్ లాట్, హాస్పిటల్స్ కూడా పనిచేస్తున్నాయి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే డెఫినెట్గా కరోనా సమయంలో ఫస్ట్ లో ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించి ఎక్కడ వ్యతిరేకించలేదు. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా 3-4 రోజులకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు బిల్ వేసిన పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ను వ్యతిరేకించి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఏదో బదనాం చేసే ప్రక్రియ అని కాదు. పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అక్కడ సేవ జరగట్లేదు, వ్యాపారం కొనసాగుతుంది, నిబంధనలు పాటించడం లేదు. కొన్ని ఆసుపత్రులు నేరుగా వెళ్ళినప్పుడు ఏ దానికి ఛార్జ్ ఎంత అనేది కూడా నిబంధనలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ కావచ్చు ఎలాంటి అయినా కొన్ని సందర్భాలలో అసలు ఇది హాస్పిటల్ అనే విధంగా కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ డెఫినెట్గా డిఎంఎండ్హెచ్ఓ ఇస్ రెస్పాన్సిబుల్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వితిన్ 1-3 అవర్స్ లోపల సీజ్ చేస్తారు. మీరు అనే ఫైర్ సేఫ్టీ లేకపోతే డెఫినెట్గా సీజ్ చేయాల్సిందే, దాన్ని ఎవరు కూడా ఎక్స్క్యూజ్ చేయరు. అంటే నిబంధనలు పాటించడం లేదని ఒక క్లారిటీ అయితే ఉంది. పాటించిన హాస్పిటల్ కొన్ని ఉండొచ్చు, అందరూ పాటించారు. మీరు అన్నట్టుగా అధికారిని మేము కలిసినప్పుడు కూడా ఎలాంటి మాకు ఫిర్యాదులు రాలేదు అంటూ కూడా సింపుల్ గా సమాధానం చెప్పిన. కంప్లైంట్ ఇస్తేనే కదా, కంప్లైంట్ ఏమని వెళ్ళాను కదా. ఇప్పుడు నేను డాక్టర్ గా ఉన్నా, నా దగ్గర పేషెంట్స్ నేను చూస్తాను, పేషెంట్ చూస్తాను పరిగెత్తాను. రైట్ లక్ష్మణమూర్తి గారు, ఎట్లా చూడొచ్చు ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి సంబంధించి? నెంబర్ 1, ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్లో అందరం ముందున్నారు, చేసారు, పువ్వులు చల్లినాము, చాలా మెచ్చుకున్నాము. యూ పీపుల్ ఆర్ ఇస్ ద నెంబర్ 1, వీ అగ్రీ ఫర్ దట్. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ దోపిడీ జరగట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొన్ని హాస్పిటల్లో దోపిడీ జరుగుతుంది. మనం చర్చించే ముందు కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు, తాండూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. నమస్తే అండి. ప్రైవేట్ హాస్పిటల్ కు సంబంధించి దోపిడీ కొనసాగుతుందనే అంశం గురించి మనం చర్చిద్దాం. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? హలో, హైదరాబాద్ నుంచి కిషోర్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ it will be very pleasure if I speak in this channel please. Sir, first of all, people are negligent. You should understand that first of all. Before second wave started in Hyderabad or in a country in India, people were not at all following the guidelines what the government has stated. Hello. చెప్పండి కిషోర్ గారు ప్లీజ్. Yes. First of all, people are very negligent today also. People are not following the COVID guidelines. It is very easy to blame government or private hospitals, sir. Private hospitals have their own this thing. Hiring this and that. So they have their own this thing. So I'm not blaming the government is not taking care of that. Even my fathers are senior citizens and they had taken the vaccine day before yesterday only in Tukaram Gate, PHC, Public Health Center. So it is damn easy to blame everybody, sir. People are responsible. See, I am a responsible citizen. I will wear mask. I will take care of myself. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. వనపర్తి నుంచి రాఘవేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి రాఘవేంద్ర గారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నావో ఓకే, ఈ ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళ ఒక బిజినెస్ సంబంధించి ఒక ఇది చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏదో వైద్యం చేయాలి, సేవ చేయాలనే ఒక ఉద్దేశం అయితే ఈ హాస్పిటల్కి కూడా లేదండి. ఓకే, ఇంకోటి అండి, మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేను మన తెలంగాణ జాయింట్ సెక్రటరీ నేను. ఓకే, నేను దీనిపై కూడా చాలా వరకు నేను ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్క హాస్పిటల్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లబ్ధి కోసమే
ఇది చేస్తారు కానీ ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు వైద్యం అందించడానికి ఏ విధంగా కూడా నోచుకోలేని పరిస్థితి ఉందండి మన తెలంగాణ ప్రభుత్వంలో. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు మంచిర్యాల నుంచి స్వామి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, ప్లీజ్. సార్ మీ అది డిబేట్ చూస్తున్నా సార్, చాలా అర్థవంతమైన డిబేట్ ఇది. ఓకే, ప్లీజ్ మీరు అభిప్రాయం చెప్పండి. సార్ అది ఇప్పుడు కరోనా ఉన్న ఈ సమయంలో వాస్తవంగా ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం చాలా ఎక్కువ బిల్లులు వేస్తున్నారు సార్. ఓకే, అవును సార్. ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్తే సరైన సదుపాయాలు ఉండటం లేదు. వాళ్ళు మనం వెళ్ళే టైంకి సార్లు రావడం కానీ సార్లు వచ్చిన టైంకి కానీ హాస్పిటల్స్ లో అంటే మరీ అంతలా సౌకర్యం లేకుండా సౌకర్యాలు తగ్గినాయి సార్. అలానే ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే సామాన్యులు మాత్రం బ్రతికే పొజిషన్ అయితే లేదు సార్. ఓకే, ఇది మాత్రం రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి, ప్లీజ్. సార్ నా పేరు రమేష్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఒక సంస్థకు ఆడిట్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్లు ఆడిట్ చేస్తారండి. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయండి. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వారి మెడికల్ హాల్లోనే మందులు వారు చెప్పిన దగ్గరే మనము టెస్టులు చేయించుకోవాలి అన్నట్టు నిబంధన గవర్నమెంట్ నుంచే ఉందా, లేక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటున్న ఒక బిజినెస్ పరంగా రూల్ అనేది? నేను ఇది ఒక సమస్య పైన డాక్టర్ గారికి మన అధికారులకు అడగాలి అని కాల్ చేశానండి. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్, శ్రీనివాస్ గారు, లక్ష్మణమూర్తి గారు ప్లీజ్. సో నెంబర్ 1 అండి, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఈ రోజుకు నేను చెప్తాను, ప్రైవేట్ హాస్పిటల్లో గ్రామాలలో ఆర్ఎంపీలతోనే మన మండలు డిస్ట్రిక్ట్లలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తోనే అక్కడ లేని సదుపాయాలను పేషెంట్లకు ఇంకా భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేటర్లకు పంపించి కమిషన్లు ఇచ్చే హాస్పిటల్ ఇవాళ ఉంది. నేను అందరు డాక్టర్లు అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. రెండవది మన గవర్నమెంట్ పరిస్థితికి వస్తే ఇవాళ ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, ఒక్కసారి డాక్టర్లు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నేను కాదనను. మొన్న చూసాం, గత 2-3 రోజుల కింద కూడా మనం ఒక వార్త చూసినాం. గౌరవ హెల్త్ మినిస్టర్ గారే చెప్పిండ్రు, గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్లో పనిచేయొద్దు అంటే దాని వెనుక మీనింగ్ ఏముంటుంది? ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే గవర్నమెంట్లో పనిచేసే కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేయట్లేదా? రెఫర్ చేయకుండానే ఇది జరుగుతుందా? ఒకటి ప్రత్యేక సాక్ష్యం చెప్తాను. కోటి ఏంటి ఉందండి, కోటి ఏంటిలో కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తారు చిన్నపిల్లలకి లెస్ దెన్ 6 years వరకు. ఆ ఇంప్లాంట్ ఒకవేళ పైసలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఫ్రీగా అక్కడ చేస్తారు. ఒకవేళ పైసలు పెట్టుకుంటాడు అనుకుంటే వాళ్ళని తీసి అపోలోకి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పైసలు పెట్టుకోగలిగితే, పైసలు వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకు ఒకవేళ ఫ్రీగా చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉన్నప్పుడు ఎందుకు మీరు చేయరు? వాళ్ళు ఎందుకు అపోలో హాస్పిటల్కి పంపించాలి? ఒకటి. రెండోది, అపోలో హాస్పిటల్ ఇది పెద్ద దోపిడీ. నేను ఆ ఫీల్డ్లో చేసిన 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను వల్ల ఎంత దోపిడీ జరుగుతుందంటే కనీసం వీళ్ళు పేషెంట్కు కేసెట్ ఇయ్యరు. ఆ కేసెట్లో ఏముందో తెలియదు. డిశ్చార్జ్ సమ్మర్ ఇస్తారు. డిశ్చార్జ్ సమ్మర్తో ఏం అర్థం అవుతుంది పేషెంట్కి? అసలు కేసెట్లో మీరు ఏం ట్యాబ్లెట్ ఇచ్చారు, ఏం మందులు ఇచ్చారు, ఏది ఇచ్చారో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఇస్తే ₹1,00,000 బిల్లు వస్తుంది, లక్షల బిల్లు వస్తుంది. అంటే పేషెంటు ఒక బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో బాగా దొరుకుతుంది, కార్పొరేట్ హాస్పిటల్ పోతే బాగా అవుతుంది. అక్కడ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు ఉంటారు అని చెప్పి వాళ్ళని నమ్మి హాస్పిటల్ నమ్మి వాళ్ళని వస్తే ఇవాళ మీరు వాళ్ళకి చేసేది ఏంది? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బిల్లు. దీనికి ఎవరు కారణం? ప్రభుత్వం వాళ్ళ ఆ ప్రైవేట్ హాస్పిటల్ పైన యజమాని చేయకూడదంట. ఎక్కడైనా ఉందండి యజమాని ఎందుకు చేయకూడదండి? ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక అంటే 15 సంవత్సరాల అనుభవంగా మీరు పనిచేస్తారు, ఇలాంటి దోపిడీలకు సంబంధించి చూస్తారు, మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? ఎవరు తీసుకుంటారండి కంప్లైంట్? ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, చావు బతుకుల్లో ఉంటాడు, ఆ చస్తులో బతులో తెలియదు, బతికినా కంప్లైంట్. చాలామంది పేషెంట్లకు చెప్పినాను, మీరు వెళ్ళండి అమ్మా, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయండి అమ్మా, ఆ హాస్పిటల్ సీజ్ అవుతుంది, మీరు పెట్టిన డబ్బులు కూడా మీకు వస్తాయంట. సార్ ఎవరు పట్టించుకుంటారు సార్ మా ప్రాబ్లమ్స్? ఎక్కడికి వెళ్తాం సార్? మేము పేదోళ్ళం సార్, ఎక్కడో సార్ ఆదిలాబాద్ నుంచి వచ్చినాం సార్, మేము ఇక్కడికి ఏదో బాగా అంటే యశోద హాస్పిటల్ అంటే షెన్షైన్ అంటే ఇంకోటి అంటే రీసెంట్గా అండి కోవిడ్ చెప్తున్నాను,
ఒక కోవిడ్ పేషెంట్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 2 హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ కోట్ల రూపాయలు బిల్ చేసి దగ్గర 2.5 కోట్ల రూపాయలు బిల్ చేసినాయి. 2.5 కోట్ల రూపాయలు. దీనికి ఎవరు కారణం? దీనికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి? సరే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టారు. ఒకళ్ళు పేదైన పరిస్థితి ఏంది? రైట్ రైట్ మనకు కొంతమంది కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. ఆ సంగారెడ్డి జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి శ్రీనివాస్ గారు ప్లీజ్. చాలా బాగుంటాయి సార్ ప్రోగ్రామ్ న్యూస్ అంతా ఉన్నట్టు మాట్లాడుతారు రియల్ గా. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే పొలస్టిక్ హాస్పిటల్ ఉంది కూకట్పల్లి అల్బింబోర్. వాళ్ళు ఎట్లాగానే అక్కడ 20,000 కడితేనే ₹1,00,000 కడితేనే అసలు రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు కరీంనగర్ జిల్లా నుంచి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. కృష్ణ గారు సార్ ప్లీజ్. కృష్ణ గారు మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి. సార్ ఇది ప్రైవేట్ హాస్పిటల్లో చాలా దోపుగా ఉండదు సార్. నాకు కరోనా వచ్చినప్పుడు డైలీ 50,000 రూపాయలు వసూలు చేశారు సార్. అయితే గవర్నమెంట్ దాంట్లో మంచి సర్వీస్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం అన్నది పట్టించుకుంటలేదు సార్. ఓకే. అయితే సార్ ఇప్పటి వరకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే కూడా ఇప్పటి వరకు ₹1 రాలేదు సార్. నా ఇక్కడ ప్రముఖ మంత్రి దగ్గర మేము సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకుంటే ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు సార్. గవర్నమెంట్ అన్నది ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో కమిషన్లు వసూలు చేస్తున్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం దోపం చాలా ఉంది సార్. రైట్ రైట్ 3 లక్షల రూపాయలు దాకా నాకు బిల్లు వేశారు సార్. ప్లీజ్ చెప్పండి. అదే సార్ చాలా దోపగా ఉన్నాయి సార్. మామూలు సాధారణ వ్యక్తి అనేది బతికే అటువంటి అవకాశం లేదు సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒకటే సార్, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇదే అన్యాయం ఉంది సార్. ప్రతి దాంట్లో రెవెన్యూ దాంట్లో ఇదే ఉన్నది, అది అన్నిట్లలో ఇదే ఉంది. ఏ గవర్నమెంట్ మాత్రం అధికారికి ఏం పట్టించుకుంటలేదు సార్. అంటే కృష్ణ గారు దీనికి సంబంధించి ఒకటి కన్స్యూమర్ కోర్టు ఉంది, జిల్లా అధికారులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని సార్. ఏ పని చేస్తలేరు సార్. పట్టకుండా కూడా నా అమ్ముకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా రైతు మీద అది రౌడీ షీటర్ ఓపెన్ చేసి అది చేశారు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు రాజకీయం చూసి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకు చాలా ధన్యవాదాలు సార్. మీకు మీరు ఇట్లా అది చేయండి సార్. మేము మా భావాన్ని మేము చెప్పుకుంటాం సార్. మేము విన్నారా సార్? మీరు రాజకీయం చూసి వాళ్ళు ఇంత డేర్గా వచ్చి మాకు అది చేసినందుకు సార్. ఏ ఒక్క రిపోర్టర్ కూడా మా దగ్గర వచ్చేది లేదు సార్. ఒకంత దొరకాలి ఉన్నది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ప్లీజ్. హలో చెప్పండి శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్ ఇప్పటిదాకా అందరూ మీ టాపిక్ అంతా బాగుంది సార్, చాలా బాగుంది. అయితే నేను ఒకటి హాస్పిటల్ నుంచి అంత నెగ్లెక్ట్ అంటే నెగటివ్ ఫీలింగ్స్ అనేది చాలా మందికి ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్ మీద. ఓకేనా సార్? అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే వాళ్ళు వసూలు చేసిన దాంట్లో కొంతవరకు అయితే కరెక్ట్ అనిపించింది నాకు జెన్యూనిటీ. ఎందుకు అంటే సార్ ఇవాళ రేపట్లో వాళ్ళ కాస్టింగ్ ఎలా పెరిగిపోయిందంటే నేను అంటే పర్సనల్ గా చూశాను కాబట్టి నర్సింగ్ దగ్గర నుంచి మన హౌస్ కీపింగ్ సెక్యూరిటీ దగ్గర నుంచి సిలిండర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కాస్టింగ్ పెరిగింది. అప్పుడు వాళ్ళు తీసుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది సార్. అదొక నేను చెప్పదలుచుకున్నాను. అంటే శ్రీకాంత్ గారు దాంట్లో మెయింటెనెన్స్ విషయంలో మీరైతే పర్సనల్గా చూస్తే తప్పలేదు, కానీ కొంతమంది రోగులకు సంబంధించి అంటే వారి ఏదో ఒక జబ్బు మీద వచ్చినప్పుడు కూడా బిల్లు వేసే తీరు భారీ స్థాయిలో ఉంది అంటూ కొంతమంది. నేను మాట్లాడేది ఓన్లీ కోవిడ్ కేసు గురించి సార్. నార్మల్ కేసులో అయితే తప్పది ఒప్పుకుంటాము. వైద్యానికి సంబంధించి అనేక రకాలమైన ప్రశంసలు విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎందుకు ప్రజలలో ఒక అపనమ్మకం ఏర్పడింది? పూర్తి స్థాయిలో కూడా అంటే దోపిడీ కొనసాగుతుందనా? ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించి ఎలాంటి దోపిడీ ఉందా లేదా, అక్కడ ఎలాంటి దోపిడీ కొనసాగుతలేదా? పూర్తి స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్లు మాత్రం మేము వైద్యాన్ని సరిగ్గా అందిస్తున్నాం, ప్రజలు మాత్రమే ఒక నమ్మకంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారనే వాదన కూడా తెర మీదకి వస్తుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించి పదే ఎందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించి వేల కోట్లలో కూడా దోపిడీ కొనసాగుతున్న జిల్లా అధికారులు కానీ అక్కడ రోగులకు సంబంధించి మేము ఏదైనా ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు, అదే ఆసుపత్రి యాజమాన్యం వస్తే త్వరగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అంటూ కోకొల్లలుగా కథనాలు వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. లోతుగా చర్చించే ముందు కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. సంగారెడ్డి నుండి రాజేందర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ప్లీజ్ సార్ ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తున్నారండి అని అన్నారు.
కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం చేయి పట్టుకొని ఈ రోజులలో బీపీ కూడా చెక్ చేయట్లేదండి. డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో బీపీ పేషెంట్ బీపీ చెక్ చేయకుండా ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందండి? అంటే సంగారెడ్డి ప్రాంతంలో పూర్తిగా అదే విధంగా ఉందా? పూర్తిగా అదే విధంగా ఉందండి. కనీసం బీపీ పేషెంట్ కి బీపీ కూడా చేయి పట్టుకొని చెక్ చేయకుండా ఎలా అండి? ఓకే, ఇది చాలా దారుణం. సంబంధించి ఏమంటారు? మీరు ప్రైవేట్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నారు? మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఫెసిలిటీస్ మాకు అందట్లేదు కదా. ఓకే, ఇంతకుముందు డాక్టర్ గారు అన్నారు కదా మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ అందట్లేదు. అందనప్పుడు మరి ఏం చేస్తారు? అతనికి బాధ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు బయట వెళ్ళాల్సిందే కదా, ఏదైనా అమ్ముకోనైనా చేసుకోవాల్సిందే కదా, హెల్త్ కాపాడుకోవాల్సిందే కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మీరు వెంటిలేటర్స్ పైన పెడతారు కదా, వెంటిలేటర్స్ పైన పోయిన పేషెంట్ కూడా అట్లా పెట్టి వాళ్ళు బయట బాగుంటే బతుకున్నాడు అని చెప్పి ఇస్తారు. ఒక గవర్నమెంట్ ఎంక్వైరీ చేయదు, వెంటిలేటర్స్ ఉందని కూడా డాక్టర్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ నుంచి అప్రోచ్ కావడానికి బతుకున్నాడా లేదా అని కూడా నిర్ధారణ చేసుకోవచ్చు కదా. చచ్చిపోయిన వాళ్ళకే వెంటిలేటర్ పెట్టి విపరీతంగా బిల్ చేస్తున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, శ్రీనివాస్ గారు ప్లీజ్. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, అది ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు పబ్లిక్ పట్టుకొని తంతారండి. నేను వాస్తవంగా, ఎందుకంటే ఒకప్పుడు మీరు చెప్పారు 10-20 years బ్యాక్ అలా ఉండే, ఒక డాక్టర్ వెళ్ళకపోయినా ఆ వారంకి ఒకసారి పోయేటోళ్ళు. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. చాలా అవేర్నెస్ వచ్చింది. చిన్న తెల్లప్పటి డ్రెస్ షర్ట్ వేసుకున్నారు కూడా ప్రతి ఒక్కరు నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఏం సంగతి అడిగారు. అదే బీపీ పేషెంట్ బీపీ చూడడం రాంగ్. అది ఎవరు కొద్దిగా ఉంటే నిలదీయండి, మా డ్యూటీ అది. ఖచ్చితంగా మేము అవసరం ఉన్నప్పుడు అన్నీ ఇస్తాం సర్వీసెస్. అక్కడ ఏదో విమర్శించినట్టుగా ఉన్నది కానీ ఉండొచ్చు. నేను దాని ఎగ్జాంపుల్ రాంగ్ అని కూడా చెప్పను. బట్ వీఆర్ డూయింగ్, అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే మా స్టాఫ్ డాక్టర్లు అందరం కష్టపడుతున్నాం. ఒకటి. రెండవది, ఇక్కడ గమనించాల్సిందంటే మేమే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఇష్టం నాడు బిల్స్ వేస్తారు. రెగ్యులేటరీ కమిటీ ఒకటి వేయాలని చెప్తే ఆల్రెడీ కేసీఆర్ గారు స్పందించి 3 IAS ఆఫీసర్ కమిటీ వేసిరండి. అది ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. ఇంకొకటి మీరు ఇప్పుడు అంటున్నారు, సార్ కూడా చెప్పారు, ఇది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే కంప్లైంట్ ఇవ్వాలా, ఇస్తే డెఫినెట్. ఇంకోటి ఏంటంటే ఎవరు రెస్పాన్సిబుల్, డైరెక్టర్ డిఎంఎండ్హెచ్ఓ డిస్ట్రిక్ట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మన హైదరాబాద్ డిఎంఎండ్హెచ్ఓ ఉంటారు. అతనికి ఇవ్వమనండి కంప్లైంట్. ఏ హాస్పిటల్ పోయినా ఆయన గంట లోపల కంప్లైంట్ ఇచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత కూడా డిఎంఎండ్హెచ్ఓలకు ఉంది. వీళ్ళే రియాక్ట్ కాకపోతే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు ఉంటారు, కోటిలో ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్ సీజ్ చేశారు. కోవిడ్ బిల్స్ మీద కంప్లైంట్స్ వచ్చిన 1000 కంప్లైంట్స్ వస్తే తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా దోపిడీ కొనసాగకుండా చూస్తామని చెప్పారు. 100% చెప్పారు. అది ఆచరణలో చెప్పారు. మేము 100 సార్లు అడిగాము. నేను ప్రెసిడెంట్ అయినా కూడా సార్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు బయట ఇప్పుడు మీరు గమనించండి, జిల్లా లెవెల్లో డయాలసిస్ సెంటర్స్ వచ్చేసినాయి, మండల్ లెవెల్లో వచ్చేసేసినాయి. మన సిటీ స్కాన్లు ఎంఆర్ఐ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చింది, ఇంకా రావాలి. అందుబాటులో ఉన్నారు. ఖమ్మం నుంచి లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్లీజ్ చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. కాదండి, అక్కడికి వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ అని, గవర్నమెంట్ హాస్పిటల్ అని. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తామండి? సరే వెళ్ళినామే అనుకో, అక్కడ చెప్తున్న వాళ్ళందరూ కూడా డిఎంహెచ్ఓ రావాలి, లేకపోతే వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలంటున్నారు. ప్రతి గ్రామంలో అసలు కనీసం మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. కరోనా అని చెప్తారు. ఏ హాస్పిటల్లో అసలు వీళ్ళు కరోనా పేషెంట్లు, వీళ్ళు మామూలు పేషెంట్లు అని సపరేట్ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందండి? ఈవెన్ గాంధీతో సహా. ఎందుకు భయపడుతున్నామండి? ఏం చేస్తున్నారు వీళ్ళ హాస్పిటల్లో? 1 నెల జీతం అయితేనో, జూనియర్ డాక్టర్లకు ప్రాబ్లం అయితేనో స్ట్రైక్ చేస్తారు. మరి ఇంతమంది జనాలకు ఇబ్బంది అవుతుంది, డాక్టర్లుగా మేము స్ట్రైక్ చేస్తున్నాం, ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి, జనాలకు అవగాహన కలిగియండి అని వీళ్ళు ఎందుకు మాట్లాడరండి? అక్కడ కూర్చొని చెప్పమని ఎంతమంది ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు అయింది. ముసలోళ్ళు 80 సంవత్సరాల ముసలోళ్ళని కూడా గాంధీకి తీసుకెళ్తామంటే, బిడ్డ నన్ను గాంధీలో వదిలేస్తావా, నేను ఇంటికి వస్తానా అని భయపడే దుస్థితి అక్కడ ఉంది. లాస్ట్ టైం కరోనా టైంలో గాంధీ హాస్పిటల్స్ లో ఎన్ని గొడవలు అయినాయి? అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఫెసిలిటీస్ మారినాయా? ఒక్కళ్ళైనా సరే ఇలా ఉంది, కరోనా ఇలా వస్తోంది ఇది అని ఒక్కళ్ళు అవగాహన కల్పించింది గవర్నమెంట్ వాళ్ళు? ఏం తెలుసండి, మారుమూల గ్రామాల్లో మెడికల్ చెకప్లు కూడా లేవు. ఎవరికి పడితే వాడు టెస్ట్ కిట్లు పట్టుకొస్తాడు, ఇంటి దగ్గరే చేసేస్తాడు. ఎన్ని కేసులు ఉన్నాయో కరెక్ట్ గా చెప్తాండ్రా, లేకపోతే మందులు ఏమి ఇస్తాడు అనేది కరెక్ట్ గా చెప్తాండ్రా? రైట్, జడ్చర్ల నుంచి వినయ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నేను జడ్చర్ల నుంచి మాట్లాడుతున్నాను. సమస్య ఏంటంటే మహబూబ్ నగర్ లో సుశ్రుత హాస్పిటల్ అని ఉందండి.
ఓకే. అందులో మా పాప మా బాబు డెలివరీ అక్కడే అయ్యారండి. ఓకే. కాబట్టి అక్కడ డెలివరీ అయిన తర్వాత డెలివరీది డిశ్చార్జ్ కార్డ్ అనేది మాకు ఇవ్వలేదండి. నేను తర్వాత అక్కడ డిశ్చార్జ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు అది ఇవ్వట్లేరు. ప్లస్ నేను కంప్లైంట్ కూడా ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చాను, లెటర్ పై రాసిచ్చాను, అక్కడ మేనేజ్మెంట్ తో కలవాలని వాళ్ళు ఎవరో జానంతో కల్పించారు, అది కాలేదు. ప్లస్ నేను అధికారులతో దగ్గర వెళ్ళి ఆర్టీఐ కూడా వేసానండి హాస్పిటల్ పైన. నాకు ఇలా నా పాపలది రాలేదు, అది రాకపోవడానికి కారణం ఏంటి చూపించండి అని అధికారులకు ఆర్టీఐ కూడా వేసానండి. ఆ ఆర్టీఐ రీప్లే కూడా ఇవ్వలేరండి. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి నేను ఇలా ఆర్టీఐ వేసాను అంటే మీరు ఒకసారి కలవండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 hours నాకు వెయిటింగ్ చేయించి సార్ లేడు మీరు తర్వాత రండి అని పంపించేశానండి. అలా నేను కనీసం 1 నెల తిరిగానండి. ఇప్పటి వరకు కూడా మా పాప మా బాబుది డిశ్చార్జ్ కార్డు రాలేదండి. అధికారులు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి గోపి గారు నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు గోపి అండి. చెప్పండి గోపి గారు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది ప్రజల కోసం. ఇంకొకటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకోటి మన రాజకీయ నాయకులు తెలంగాణలో ఏం చేస్తున్నారంటే ఏ వార్డు బాయ్ ఏ డాక్టరు ఏ టైంలో వస్తున్నారా లేదా, అక్కడ పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఉన్నది ఏందన్నది ఒక్కగా చెక్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పేరుకే మన ఏజెంట్లు ఉన్నారు, పేరుకే రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్లో అడవుడు చేస్తారు, ఏది బెడ్లు మారడం కానీ. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. కూకట్పల్లి నుంచి రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. ఏం లేదండి, మనకి ఏ హాస్పిటల్ పోయినా దోపిడీ అంటే అది నిజమేనండి. కరెక్ట్ ఏంటంటే ఒకటి ఇప్పుడు సిఆర్పి టెస్ట్ చేస్తారండి కోవిడ్ గురించి. సిఆర్పి టెస్ట్ చేసినప్పుడు మొన్నటి దాకా 2700-2800 తీసుకున్నారండి. గవర్నమెంట్ ఏం పెట్టిందో తెలియదు కానీ మధ్యలో 600-700 తీసుకుంటూ మొదలు పెట్టారండి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ సిటీ స్కాన్ అంటున్నారు. సిటీ స్కాన్ వాడి దగ్గర పోతే నాకు మొన్న టెస్ట్ చేశారు 5300 తీసుకున్నారండి. 300 తీసుకుంటే ఇప్పుడు సిటీ స్కాన్ లేదే మళ్ళీ కాదంటారు. ఇప్పుడు సామాన్యుడు ఎప్పుడు ఎంత తీసుకోగలుగుతాడండి అసలు? ఫస్ట్ పాయింట్. ఈ మెగా అనేది ఈ ప్రభుత్వంలో ఉందండి. ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఉన్నారు సరే, అలా ప్రతిసారి వెళ్తాడా? జవాబుదానం ఎవరికి ఉందండి? వాళ్ళు వెళ్ళి టెస్టులు చేస్తాడా? వాడు ఎంత బిల్ తీసుకున్నాడు అని ఎవరు చూస్తారండి? గవర్నమెంట్ ఎంప్లాయీ చూడాలి. వాళ్ళు ఫస్ట్ చూడకే వీళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయక నా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ కి సంబంధించి కూడా మీరు విన్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చేయాల్సిన పని ఉందండి. నిర్దేశించాలి, రేట్లు నిర్దేశించే శక్తి ప్రభుత్వానికి ఉంది. ఏ టెస్టుకి ఎంత, ఏ వైద్యానికి ఎంత, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్దేశించి ఒక పట్టిక ఇచ్చినట్టయితే దాన్ని ఫాలో చేయించాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ప్రభుత్వాలలో వైఫల్యం ఉందా, జిల్లా అధికారుల వైఫల్యం ఉందా? ఎందుకంటే కంప్లైంట్ చేసినా కూడా ఖచ్చితంగా కొంత వైఫల్యం ప్రభుత్వం తరఫున కొంత వైఫల్యం ఉందండి. జిల్లాధికారుల తరఫున కూడా కొంత వైఫల్యం ఉంది. వాళ్ళు నిజంగా 100% డెడికేట్గా చేసి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మీద నిఘా పెట్టి కరెక్ట్గా రేట్లు పట్టిక అక్కడ వేస్తున్నారు. రేట్లు సరిగ్గా నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆరోగ్యశ్రీ దానికే కాదు, మిగతా టెస్టులు కూడా మిగతా వాటికి కూడా ప్రైవేట్ దాంట్లో కూడా కొంత నిర్దేశించేందుకు అవకాశం ఉంది. కొంతమేరకి 100% కాకపోయినా కొంతవరకు ఉంది. రెండోది సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదని చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. ప్రతిదీ చెక్ చేయాల్సిన బాధ్యత, ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ప్రతి హాస్పిటల్ని సక్రమంగా ఇందాకన్నారు ఫైర్ ఉందా లేదా, ఫైర్ డిపార్ట్మెంట్ పని అది. ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంపల్సరీ చెక్ చేయాలి. అంటే లాబొరేటరీకి సంబంధించుకోవచ్చు, ప్రతిదానికి ఉంది. ప్రతిదానికి లాబొరేటరీ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అంటే సార్ నేనేమంటున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఏదైనా ఒక 10 హాస్పిటల్లోకి వెళ్ళినప్పటికీ కూడా నిబంధనలు నిజంగా పాటిస్తున్నాయా? నిబంధనలు పాటించడం లేదు అని అధికారుల వైపు నుంచి కూడా వచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఒకసారి ప్రకటించింది. దాదాపుగా 50% ఆఫ్ ది హాస్పిటల్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ఫైర్ సంబంధించినటువంటి లేదు, ఆ రకమైన విధానం లేదు. రేపొద్దున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినట్టయితే రోగులు చాలా మంది దగ్ధమైపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. కొన్ని హాస్పిటల్ సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంత రిలాక్సేషన్ వస్తుంది. ఒకసారి స్ట్రిక్ట్ చేస్తారు, కొద్దిగా మంత్రి గారి యొక్క ఆలోచన దాని మీద పడ్డప్పుడు కానీ లేదా పై అధికారులు ఎవరైనా కొద్దిగా శ్రద్ధ తీసుకున్నప్పుడు కానీ కొంతవరకు స్ట్రిక్ట్ చేస్తారు. మళ్ళీ కొంతవరకు దాన్ని పట్టించుకోకపోతే కొంతకాలం మళ్ళీ అది లూజ్గా నడిచిపోతుంది. ఇలా కాకుండా వ్యవస్థలు సక్రమంగా పనిచేసే పరిస్థితి ఏర్పడితే డెఫినెట్గా కొంత మార్పు వచ్చే అవకాశం ఉందండి. దానికి తోడు ప్రైవేట్ మార్పు డెఫినెట్గా సాధ్యం. మార్పు లేకపోవడం సాధ్యం కాదు, మార్పు డెఫినెట్గా ఉంది. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు కూడా ఇప్పుడు మళ్ళీ కోవిడ్ బాగా విజృంభిస్తుంది. ఈ సందర్భంగా ఇప్పుడు జైన్ కమ్యూనిటీ వారు 6 హాస్పిటల్స్ ఓపెన్ చేశారు, హైదరాబాద్లో 6 సెంటర్స్ ఓపెన్ చేశారు.
28,000 దే ఆర్ ఛార్జింగ్ టు 18,000 to 28,000 ఛార్జ్ చేస్తున్నారు. 28,000 వాళ్ళే మందులు భోజనం మొత్తం టోటల్గా దే ఆర్ టేకింగ్ కేర్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నారు. ఇలాగ కొన్ని ప్రైవేట్ సెంటర్స్ అక్కడక్కడ ఓపెన్ అయినాయి. దే ఆర్ ఓన్లీ 30 ప్రభుత్వ హాస్పిటల్ సక్రమంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ నిజం చెప్పాలంటే ప్రభుత్వ హాస్పిటల్ 100% పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు ప్రైవేట్ యాజమాన్యాల మీద తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ సక్రమంగా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్కి అవసరం ఉండదు. కానీ చాలా కాలం పాటు ఏంటంటే పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. కొంత మీరేమో కన్జ్యూమర్ కు సంబంధించి ఫోరానికి కంప్లైంట్స్ వస్తున్నాయి, జిల్లా అధికారులు ఏమో ఎలాంటి కంప్లైంట్లు రావట్లేదు అంటున్నారు, కాలర్స్ ఏమో మేము వెళ్ళాం సార్ ఆర్టీఐ కూడా వేసామన్న పరిస్థితి ఉంది. ఇది దౌర్భాగ్య. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము పూర్తిగా విసిగిపోయిన తర్వాతనే మాకు మార్గం లేక మేము కన్జ్యూమర్ ఫోరంకి వస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయం అయితే అది. దీంట్లో ఉన్న వాస్తవాలు ఏమిటనేది నిర్ధారించడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేయాలి. ఇంతవరకు నెగ్లిజెన్స్ జరుగుంటే ఆ నెగ్లిజెన్స్ తీసేయడానికి ఇప్పటి నుంచి ప్రయత్నం జరగాలి. తర్వాత ఇలాంటి అసోసియేషన్స్ కూడా వారు చెప్తున్నది కరెక్ట్ అయినట్టయితే దాన్ని కూడా నిర్ధారించడానికి వాళ్ళ వైపు నుంచి ఒక నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి హాస్పిటల్ చెకప్ చేయించి నిజంగా అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి లేదని మేము పలానా రోజున వస్తున్నాం ఇక్కడికి, ఎవరైనా పేషెంట్స్ లోపల మీకు అసంతృప్తి ఉన్నట్టయితే మా కమిటీని కలవండి అని జిల్లాల వారీగా మండల వారీగా వారి కమిటీలు వేస్తే చాలా బాగా దీన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క చిత్తశుద్ధి కూడా చాలా వరకు అమలు పరిచే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు కాలర్ అభిప్రాయానికి ఏం చెప్తారు? అసలు కాలర్ అభిప్రాయం అంటే మరి ఆయన అన్నది ఆయన ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే సార్ మరి మీరు కూడా రియాక్ట్ కావాలి కదా సార్, మీరు కూడా ఏం చెప్పినా పర్లేదు, అట్లా అంటే మీకు కూడా కంప్లైంట్ వచ్చినా మీరు రియాక్ట్ కావాలి కదా, మీ బాధ్యత కూడా మేము చేస్తున్నాం కదా. మీరు ఎలా పర్ఫెక్ట్ గా వినియోగదారుల ఫోరంలో కేసులు ఇప్పుడైతే ఒకటండి మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. కాలర్ అభిప్రాయం కానీ సార్ మాకు కంప్లైంట్ వస్తే డెఫినెట్గా విత్ ఇన్ అవర్స్లో రెస్పాండ్ అవుతాము. ఒకటి. రెండవది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈరోజు ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందంటే లక్షల బిల్స్ కరోనా గురించి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యనే వ్యాక్సినేషన్ అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చారు. నేను ఒక్క మాట ఏమంటున్నా అంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు, వీళ్ళే అక్కడ. అది రాంగ్ అండి, ఐ డోంట్ నేరుగా చెప్పాడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఆయన ఇష్టం, కానీ ఐ డోంట్ అగ్రీ. అంత దరిద్రులు అయితే లేరు ఇప్పుడు. అట్లాంటి వాళ్ళను ఏర్పరేస్తున్నారు ఆల్రెడీ. ఏంటంటే అట్లాంటి మీద మనం నిఘా ఉంది ఖచ్చితంగా. అలాంటి ఎవరంటే చేస్తే కూడా ఎగ్జాంపుల్ ఆయన కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ అయిపోతాడు. నేను రాజ్ న్యూస్ లైవ్లో చెప్తున్నా ఏంటంటే అలా ఎవరన్నా మీకు ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఇమ్మీడియట్గా వాడు సస్పెన్షన్ అవుతాడు లేకపోతే టర్మినేషన్ అయిపోతుంది. అలా లేదండి. ఈ రోజుల్లో పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే సార్ వినండి, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనమందరము మెడిసిన్ చదివేటప్పుడేమో మన బాబుకు ఎంట్రన్స్లో ఎంసెట్లో రావాలి, అదే హాస్పిటల్కు వైద్యానికి వచ్చినప్పుడు కార్పొరేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అర్థమవుతుంది? నమ్మకం ఇవ్వకపోవడం రీజన్ మనమే. ఇక్కడ మైండ్ సెట్ గమనించండి మీరు. వాళ్ళ కొడుకేమో ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ అనే చేయాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి ఎంబీబీఎస్ కానీ ఎండీ కానీ చేసిన వాళ్ళకే ఎక్స్పోజర్ ఉంటుంది, వాడే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని డిగ్రీలు కొనుక్కొచ్చుకున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ బిజినెస్ మ్యాన్ డిగ్రీలు తెచ్చుకుంటాడు, వాళ్ళ దగ్గర పోయి మీరు బిల్లులు వేస్తారు, వాళ్ళకి బిల్స్ వేసే అవకాశం ఉంటుంది. మా గవర్నమెంట్ హాస్పిటల్ నేను పూర్తిగా తప్పుపడట్లేదు, పూర్తిగా ప్రశంసించట్లేదు. లక్ష్మి గారు నేను పొగడమని చెప్పట్లేదు. ఒకటే ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించి వెళ్ళినప్పుడు కూడా కొన్ని చోట్ల పట్టించుకుంటారు, కొన్ని చోట్ల దానికి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు లేవు అని కూడా పంపించిన పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల నేను దాదాపు ఈ మంత్ లోనే అనుకుంటా ఒక హాస్పిటల్ కు సంబంధించి పూర్తిలో కూడా కరెంటు పోయి కూడా కొంతమంది రోగులు అస్వస్థ పాలై ఇద్దరు మరణించిన పరిస్థితి కథనాలు చదివిన పరిస్థితి. వన్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్కి వెళ్ళేసి 10 లక్షలు పట్టమని చెప్తే వాళ్ళు మళ్ళీ వస్తే గాంధీ హాస్పిటల్ ఉండేసి 21 days ఉన్నాడు చచ్చిపోతామని చెప్తారు. నేనేమంటున్నా ప్రభుత్వ హాస్పిటల్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి అధికారుల నేను ఐ డోంట్ అగ్రీ. పబ్లిక్ రాజు రిక్వెస్ట్ చేస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి, మా సర్వీసెస్ వాడుకోండి, అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ల వైఫల్యం అనడం కన్నా ప్రభుత్వాల వైఫల్యం అనడం కరెక్ట్. నెంబర్ 1 ఎక్కడంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేసి ఏ రాజకీయ నాయకులకైతే వెళ్తున్న డబ్బులు దాన్ని కట్ చేసి నిజంగా రాజకీయ నాయకులు నిబద్ధతతో పనిచేస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటా అమౌంట్ వాళ్ళు తీసుకోకపోతే గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు సార్ చెప్పినట్టుగా అది 100% ప్రతి ఒక్క బిడ్డ నమ్ముతున్నారు ఇవాళ. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టరు కాంపిటీషన్ ఎగ్జామ్లో చదివి పాస్ అయ్యి ఎంతో ఇబ్బంది పడి కష్టాలు పడి డాక్టర్ అవుతారు. 100% జెన్యూన్ డాక్టర్ నమ్ముతారు. కానీ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి భయపడుతున్న కారణం అంటే డాక్టర్లు కాదండి, ప్రభుత్వం. ఇది ఈ వైఫల్యం చెంది ప్రభుత్వం వైఫల్యం చెంది. ఇవాళ ప్రభుత్వం కనుక కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్కి చేయగలిగితే అప్పుడు ప్రజలకు చర్చా వేదిక ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే
తక్షణమే ప్రైవేటు హాస్పిటల్కు ఎల్ఓసీలు మానేసేయాలి, ఎల్ఓసీలు ఇవ్వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టండి, గవర్నమెంట్ డాక్టర్లకు మీరు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు భిన్నంగా మీరు తయారు చేయండి, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు భరోసా కల్పించండి, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు ఇంకా కూడా కావాలి, అది చేయండి. ఫైనల్ ఏం చెప్తారు మీరు ఈ చర్చా వేదిక ద్వారా? ఈ రాజ్ న్యూస్ ద్వారా ప్రతి పబ్లిక్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళొద్దని నేను కూడా చెప్పను. మా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్, అన్ని కరోనా కాకుండా అన్నిటికీ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్లు వెళ్ళి సిద్ధం, మా స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి బయట వెళ్ళి బిల్లులు వేసుకోకుండా మా సర్వీస్ వాడుకోండి. సార్, నేను డాక్టర్లకు అందరికీ అలాగే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి చెప్పగలిగేది ఒకటే, ప్రాణం చాలా విలువైంది. ఒక వ్యక్తి జీవితంలో తిరిగి ప్రాణం పోయగలిగే శక్తి ఒక డాక్టర్లకే ఉంది. కాబట్టి అందరూ కూడా హ్యూమన్ కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొంతవరకు వారి యొక్క వాళ్ళ లాభాపేక్షను తగ్గించుకొని ప్రజలకు పిలిచారు. కొన్ని హాస్పిటల్స్ చాలా బాగా చేస్తున్నాయి, కొన్ని హాస్పిటల్స్ కొద్దిగా ఎక్కువగా ఛార్జ్ చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు కూడా ఇంకా కూడా చాలా వరకు తమ యొక్క పూర్తి శక్తియుక్తులను ప్రదర్శించి మేలు చేయాలి. గత వారం హైదరాబాద్ పట్టణంలో బాలాజీ నగర్ జవహర్ నగర్ ఏరియాలో నిండు గర్భిణి, అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ లేక. రైట్ ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, ముగ్గురికి కూడా పేరుపైన కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ కాలర్స్ అందరికీ కూడా పేరుపైన కృతజ్ఞతలు. మొత్తంగా చూస్తున్నాం ప్రైవేట్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటళ్లలో దోపిడీ అయితే కొనసాగుతుంది. సామాన్యుడు ఏదైతే తన యొక్క జబ్బు నయం చేసుకుందామని ఆపదలో ఆసుపత్రికి వస్తే వారి ఆపదను, వారి యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకుని పూర్తిగా కూడా ఆ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ మాత్రం మేము సేవ చేస్తున్నాం, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి వారు లాభాపేక్షనే పూర్తి స్థాయిలో లాభాల కోసమే ఒక వ్యాపారంగా చూస్తున్నారు. వైద్యాన్ని అక్కడ సేవ అనే పదానికి వినియోగించద్దా అనేది కూడా వారి విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. సైనింగ్ ఆఫ్ ఫ్రాన్సిత్.